ఈజిప్ట్ పిరమిడ్లు అనగానే కళ్ల ముందు మెదిలేవి భారీ రాతి కట్టడాలు. చరిత్ర పాఠ్య పుస్తకాలు చెప్పిన ప్రకారం వీటిని ఈజిప్షియన్లు తమ రాజులైన ఫారోల సమాధుల కోసం నిర్మించారు. కానీ ఆధునిక పరిశోధనలు మరియు కొన్ని విశ్లేషణలు ఇప్పుడు వేరొక కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. పిరమిడ్లు నిజంగా ఈజిప్షియన్లు నిర్మించలేదా? ఆ కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఇన్ని వేల టన్నుల రాళ్లను అంత ఎత్తుకు తరలించడం ఎలా సాధ్యమైంది? ఒకవేళ ఈజిప్షియన్లు నిర్మించకపోతే మరి ఎవరు నిర్మించారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు చరిత్రకారులను, శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేశాయి. గీజాలోని పిరమిడ్ల నిర్మాణంలో ఉన్న గణిత శాస్త్రం, ఖగోళ పరిజ్ఞానం ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి. సూర్యుడి గమనాన్ని, నక్షత్రాల స్థితిని అంచనా వేస్తూ నిర్మించిన ఈ కట్టడాలు మనిషి మేధస్సును మించినవిగా కనిపిస్తాయి. భారీ రాళ్లను ఖచ్చితమైన కొలతలతో అమర్చడం, రాతి మీద రాతిని మిల్లీమీటర్ల తేడా లేకుండా సెట్ చేయడం నేటి ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో కూడా సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. పిరమిడ్ల లోపల ఉన్న గదుల నిర్మాణం, వాటిలోని గాలి ప్రసరణ వ్యవస్థలు అన్నీ కూడా అత్యున్నత స్థాయి సాంకేతికతను సూచిస్తున్నాయి. ఈ నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ కేవలం మనుషుల శ్రమ మాత్రమే కాదని, దీని వెనుక అంతు చిక్కని శక్తులు లేదా వేరే ఏవైనా నాగరికతల ప్రభావం ఉందేమో అని పలువురు అనుమానిస్తున్నారు. పురాతన కాలంలోనే ఇంతటి జ్ఞానం ఎవరికి ఉంది? సమాధుల కోసమే ఇంత భారీ వ్యయంతో కట్టడాలను నిర్మించడం వెనుక ఏమైనా లోతైన అర్థం ఉందా అని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. రాతిని కోసే విధానం నుండి దానిని కదిలించే తీరు వరకు అన్ని అసాధారణంగా ఉన్నాయి. దీనిని పరిశీలిస్తే మనిషి తన పరిజ్ఞానాన్ని దేనికోసమైనా దాచిపెట్టినట్లు లేదా మరొకరికి అంకితం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలైన నిజాన్ని ఇప్పుడు లోతుగా వెతకాలి. ఈ కట్టడాల వెనుక ఉన్న వాస్తవం సామాన్యుడి ఊహకు అందని రీతిలో ఉంటుంది. పిరమిడ్ల నిర్మాణంలో ఉన్న గణిత రహస్యాలు, జ్యామితి సూత్రాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వీటిలో పై విలువ, గోల్డెన్ రేషియో వంటి క్లిష్టమైన లెక్కలు దాగి ఉన్నాయి. ఆ కాలంలో ఈజిప్షియన్లకు ఇంతటి పరిజ్ఞానం ఎలా వచ్చింది? పిరమిడ్లు కేవలం సమాధులైతే వాటిని నిర్మించడానికి పట్టిన కాలం, శ్రమ అపారమైనది. అయితే ఈ నిర్మాణాలు ప్రాచీన కాలంలోనే అంతరిక్షం నుంచి వచ్చిన వారి సహాయంతో జరిగాయా, లేక అంతకు ముందే భూమిపై ఉన్న అత్యంత అభివృద్ధి చెందిన ఏదైనా నాగరికతలు వీటిని నిర్మించాయా అనే కోణంలో వాదనలు బలంగా ఉన్నాయి. పిరమిడ్ల రాళ్ల నిర్మాణం, వాటి బరువు మరియు రవాణా పద్ధతులు ఇప్పటికీ ఒక చిక్కుముడిగానే ఉన్నాయి. భారీ రాళ్లను కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండి ఎలా తరలించారు? రాళ్లను ఎక్కించడానికి ఉపయోగించిన యంత్రాలు ఎక్కడివి? ఎటువంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే ఇంతటి అద్భుతాన్ని ఎలా సృష్టించారు? వీటి వెనుక ఉన్న శక్తులు ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిని అనుసరించాయని తెలుస్తోంది. పిరమిడ్ల అమరిక కూడా భూమిపై ఉన్న నక్షత్ర రాశులకు అనుగుణంగా ఉందని నిపుణులు గుర్తించారు. ఇదంతా కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక ప్రణాళికాబద్ధమైన నిర్మాణం. సమాధులుగా వీటిని నిర్మించారనేది కేవలం ఒక భావన మాత్రమే కావచ్చు. అంతకు మించి పిరమిడ్లు శక్తి కేంద్రాలుగా పనిచేసే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. శక్తిని ఉత్పత్తి చేసే అద్భుతమైన యంత్రాలుగా పిరమిడ్లను భావించడం వల్ల వాటి నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశం బయటపడుతోంది. ఇన్ని వేల ఏళ్లుగా ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయి? భూకంపాలను, ప్రకృతి విపత్తులను తట్టుకుని ఇవి నిలబడడం వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతం వర్ణనాతీతం. వీటిని నిర్మించిన వారు కేవలం ఈ భూమికి చెందిన వారు మాత్రమేనా, లేదా మరేదైనా గ్రహం నుంచి వచ్చి సహకరించారా అన్నది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్న. ఇక్కడ భౌతిక శాస్త్ర సూత్రాలకు అతీతమైన శక్తులు పనిచేశాయన్నది స్పష్టం. ఈజిప్ట్ పిరమిడ్ల చరిత్రలో వినిపించే మరో ఆసక్తికరమైన అంశం, ఇవి పురాతన కాలంలోనే అత్యంత శక్తివంతమైన వాతావరణ నియంత్రణ వ్యవస్థలుగా కూడా ఉండవచ్చు. పిరమిడ్లలో ఉండే ప్రత్యేకమైన గదులు, వాటిలో ఉండే కాంతి మరియు శబ్ద తరంగాలు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అంటారు. పురాతన ఈజిప్షియన్ల కన్నా ముందే మరెవరో పిరమిడ్లను నిర్మించి ఉంటారని చెప్పడానికి ఆధారంగా కొన్ని పిరమిడ్ల పునాదులలో కనిపించే పురాతన చిహ్నాలను చూపిస్తారు. ఇవి ఈజిప్ట్ నాగరికత ప్రారంభానికి ముందే నిర్మించబడినట్లు కొన్ని శాస్త్రీయ పరీక్షలు చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు వీటిని నిర్మించిన వారు ఎవరు? అట్లాంటిస్ వంటి నాశనం అయిపోయిన నాగరికతల వారు వీటిని నిర్మించి ఉండవచ్చా, లేదా ప్రాచీన కాలంలో భూమిపై నివసించిన అపర మేధావులు ఎవరైనా వీటిని రూపకల్పన చేశారా? అప్పట్లో ఏ విధమైన విద్యుత్ శక్తిని వారు వాడుకున్నారో తెలియదు, కానీ పిరమిడ్లు ఒక రకమైన ఎనర్జీ ఫీల్డ్ ను సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఇప్పటికీ పలువురు నమ్ముతూ ఉన్నారు. పిరమిడ్ల రాతి నిర్మాణం వెనుక ఉన్న విద్యుత్ వాహకత, రాళ్లలోని క్వార్ట్జ్ పట్టికలు విద్యుత్ను ఎలా విడుదల చేస్తాయో ఇప్పుడు శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. పిరమిడ్ల నిర్మాణం కేవలం రాజుల గొప్పతనం కోసం కాదు, మానవాళికి కావాల్సిన శక్తిని ఉచితంగా అందించే ఒక వ్యవస్థ అని భావించాలి. అయితే చరిత్రలో వీటిని తమ సొంత కట్టడాలుగా ఈజిప్షియన్లు ప్రకటించుకోవడం వల్ల నిజమైన నిర్మాణకర్తలు కనుమరుగయ్యారు.
అప్పటి ఫారోలు కేవలం పాత నిర్మాణాలను మళ్ళీ బాగు చేయించి ఉండవచ్చు. నిజానికి అద్భుతాలు మనిషి స్థాయికి మించినవి. అందుకే వీటిని చూసినప్పుడు మనిషి తన పరిజ్ఞానాన్ని తానే తక్కువ అంచనా వేసుకుంటున్నాడా, లేదా మరేదైనా అదృశ్య శక్తి ఇక్కడ దాగి ఉందా అని అనుమానిస్తున్నారు. ఇక ఈ రహస్యాలు భవిష్యత్తులో మరింతగా వెలుగులోకి రావాల్సి ఉంది. వీటి వెనుక ఉన్న మర్మం అంతుచిక్కని విధంగానే ఉంది. ముగింపుగా, పిరమిడ్ల నిర్మాణం చరిత్రను మార్చేసే ఒక రహస్యం. ఇవి కేవలం సమాధులు కావు. ఇవి ఒక నాగరికత యొక్క అత్యున్నత శిఖరాలు. ఈజిప్షియన్లు నిర్మించలేదు అని చెప్పడం అంటే మనిషి తన పరిజ్ఞానం గురించి మరిన్ని నిజాలను తెలుసుకోవాలని అర్థం. అసాధ్యమని అనుకున్నవన్నీ పిరమిడ్ల ద్వారా సాధ్యమయ్యాయి. వీటిని నిర్మించిన వారు ఎవరైనా కావచ్చు, కానీ వారు భూమికి అద్భుతమైన కానుకను అందించారు. ఈ కట్టడాలను అద్భుతాలు అని పిలవడం వల్ల వాటి వెనుక ఉన్న కష్టాన్ని, మేధస్సును గుర్తించగలుగుతున్నారు. రాబోయే కాలంలో పిరమిడ్ల రహస్యాలను పూర్తిగా తెలుసుకున్నప్పుడు చరిత్ర మళ్ళీ కొత్తగా మొదలవుతోంది. అప్పుడు మనిషి తన పరిణామ క్రమం గురించి, ప్రకృతితో తనకున్న అనుబంధం గురించి ఆలోచించుకోవాలి. ఈజిప్ట్ లో ఉన్న ఈ కట్టడాలు వేల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉంటూ ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి కూడా. ఈ రహస్యాల వెనుక ఉన్న వాస్తవాలను వెతకడం అంటే మూలాలను వెతుక్కోవడమే. పిరమిడ్లు కేవలం రాతి రాసులు కావు, అవి ఒక అద్భుతమైన నాగరికతకు ప్రతిబింబాలు. వీటి నిర్మాణం వెనుక ఎవరైనా ఉండి ఉండవచ్చు, కానీ వాటిని చూస్తున్న అందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతూ ఉన్నాయి. ఆ పాఠం ఏమిటంటే, సృష్టిలో మనిషికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఉన్న పరిజ్ఞానంతోనే ప్రపంచాన్ని అర్థం చేసుకోలేము. ఈ అద్భుతాలు ప్రకృతిలో ఒక అంతర్భాగమని అర్థం చేసుకున్నప్పుడే నిజం తెలుస్తోంది. ఏది ఏమైనా పిరమిడ్లు ఎప్పుడూ ఒక అద్భుతమే. వాటిని మళ్ళీ అధ్యయనం చేయడం, కొత్త కోణంలో చూడడం ద్వారా ఎన్నో రహస్యాలు బయటపడవచ్చు. ఈ ప్రయాణం ఇక్కడతో ఆగిపోదు. అన్వేషణలో భాగంగా ఈ మిస్టరీని ఛేదిస్తూనే ఉండాలి. అప్పటి వరకు ఈ పిరమిడ్లు తమ నిగూఢ రహస్యాలతో నిశ్శబ్దంగానే నిలబడి ఉంటాయి. నిగూఢమైన ఈ నిర్మాణాల వెనుక ఉన్న సత్యం మానవాళి భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.